హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మీ సంధ్యా వ్లాగ్స్. ఈ రోజు తిరుమలకి అయితే వెళ్తున్నాం. మేము గోవింద స్వామి గుడి సైడ్ వెళ్ళాము. అక్కడ ఏనుగులు కనిపించాయి. ఇంకా ఏనుగుల ఆశీర్వాదం తీసుకొని తిరుమలకి అయితే బయలుదేరుతున్నాము. ఈ వ్లాగ్ లో మా జర్నీ అండ్ లోకల్ వాళ్లకు అంగప్రదర్శన టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో అన్ని మీకు వివరంగా చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అనుకుంటూ తిరుమల ఘాట్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి. తిరుమలకి వెళ్లే దారిలో ముందుగా వినాయక స్వామి టెంపుల్ అయితే వస్తుంది. మేము తిరుమల ఎప్పుడు వెళ్ళినా ముందుగా అక్కడ ఆగి స్వామి వారిని దర్శించుకునే వెళ్తామండి. మీరు తిరుమల వెళ్తే అక్కడ వినాయక స్వామిని దర్శించుకొని కాసేపు కూర్చొని బయలుదేరండి. చూడండి గాయస్, తిరుమల ఘాటు ఎంత అందంగా ఉందో. చుట్టుపక్కల కొండలు, స్వచ్ఛమైన గాలి, అద్భుతమైన ప్రకృతి. ఇక్కడ కోతులు కూడా చాలా కనిపిస్తున్నాయి. తిరుమల భక్తులు వాటికి మామిడి పండ్లు కూడా పెడుతున్నారు. అక్కడ అందాలను ఆస్వాదిస్తూ స్వామివారి దర్శనానికి వెళ్తుంటే మనసంతా ఎంతో ప్రశాంతంగా హాయిగా ఉందండి. ఆ కొండల్లో ఉన్న స్వామివారి రూపాన్ని చూడండి, ఎంత అద్భుతంగా ఉందో. నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా, ఒక లొకేషన్ చాలా బాగుంటుంది, అది ఇదేనండి. లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మ్యాక్సిమం తిరుపతి వాళ్ళకి ఈ లొకేషన్ తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఇక్కడ ఆగి కాసేపు టైం స్పెండ్ చేసి అయితే వెళ్ళండి. ఫ్రెండ్స్, లోకల్ వాళ్లకు అంగప్రదక్షిణ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు చెప్తాను. ముందుగా టీటీడీ పోర్టల్లోకి వెళ్ళి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వండి. అక్కడ అంగప్రదక్షిణ ఫర్ లోకల్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి మీ వివరాలను నమోదు చేయండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, లోకల్స్కు ప్రతి వారం గురువారం మాత్రమే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే స్లాట్స్ ఓపెన్ అవుతాయి. మీకు స్లాట్స్ కన్ఫామ్ అయితే మీ మొబైల్కు మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్ వచ్చిన తర్వాత గురువారం సాయంత్రం 4 గంటల నుంచి శుక్రవారం ఉదయం 11 గంటల లోపు ఒక్కొక్క వ్యక్తికి 500 చొప్పున ఆన్లైన్లో పేమెంట్ ఇవ్వాలి. పేమెంట్ పూర్తయిన తర్వాత పోర్టల్లో వచ్చే రిసిప్ట్ని డౌన్లోడ్ చేసుకొని దానితో పాటు మీ ఆధార్ కార్డుని మహతి ఆడిటోరియంకి తీసుకెళ్ళాలి. అక్కడ శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల లోపల టోకెన్ అయితే తీసుకోవాలి. మీరు పే చేసిన అమౌంట్ 3 వర్కింగ్ డేస్లో మళ్ళీ మీకు రీఫండ్ అయిపోతుంది. బాబుకి తల వెంట్రుకలు మొక్కు ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. ఇంకా మొక్కు చెల్లిస్తూ గోవిందా గోవిందా అనుకుంటూ గుండె అయితే చేయించేశాము. మా వాడి ఫేస్ చూడండి ఎలా పెడుతున్నాడు. గుండు చేయించేసామని కొంచెం అలకలో ఉన్నాడు. గుండు చూపించమంటే ఇంక వీడియో తీస్తున్నానని చేతులతో గుండు అయితే కవర్ చేసుకుని వెళ్తున్నాడు. గుండు చేయించిన తర్వాత పొడి స్తంభం దగ్గరికి వెళ్ళి కర్పూరం వెలిగించి టెంకాయ కొట్టి స్వామివారిని భక్తితో నమస్కరించుకొని అయితే కాసేపు అలా మాడవీధుల్లో ప్రశాంతంగా నడుస్తూ ఆ దివ్యమైన వాతావరణాన్ని ఆస్వాదించాం. ప్రతి అడుగులో గోవిందా గోవిందా అనే నామస్మరణ వినిపిస్తూ మనసుకి ఎంతో ఆనందంగా అనిపించింది. ముందుగా వరాహ స్వామిని దర్శించుకోవాలి కాబట్టి ఫస్ట్ ఆయన్నే దర్శించుకున్నాం. వెంగమాంబ నిత్య అన్నదానంకి అయితే వచ్చాము. ఇక్కడ ప్రతిరోజు ఉదయం 8:30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అన్నదానం అయితే నిర్వహిస్తారు. వెంగమాంబ నిత్య అన్నదాన కేంద్రం అని ఎందుకు పిలుస్తారంటే 18వ శతాబ్దానికి చెందిన వెంగమాంబ అనే ఆమె తిరుమలలో స్థిరపడి శ్రీవారికి నిత్య హారతులు, ఏకాంత సేవలు నిర్వహించేది. ఆ సమయంలో తిరుమలకు వచ్చే భక్తులు ఆమె తన ఇంటి దగ్గర ఉచితంగా అన్నదానం చేసేది. ఆమె జ్ఞాపకార్థంగానే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు వెంగమాంబ నిత్య అన్నదాన కేంద్రముగా నిర్వహిస్తున్నారు. అంగప్రదక్షిణకి వెళ్లే వాళ్ళు ఖచ్చితంగా పుష్కరిలో స్నానం చేసి తడి బట్టలతోనే వెళ్ళాలి. లేదంటే చెకింగ్ చేసే చోట మళ్ళీ తడి బట్టలతో రమ్మని పంపించేస్తారు. మేము అంగప్రదక్షిణకి అయితే వెళ్తున్నాము. టైమింగ్స్ వచ్చేసి 12:30 నుంచి 2 వరకు పంపిస్తూ ఉంటారు. దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగిందండి. అంగప్రదక్షిణంలో ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, ఖచ్చితంగా అయితే రిప్లై ఇస్తాను. 2 వీలర్స్ ని 6 పైనే అలో చేస్తారు కాబట్టి 1 అవర్ అక్కడే టెంపుల్ దగ్గర కూర్చొని ఇంకా కిందకైతే డౌన్ అయిపోతున్నాము. వెళ్లే దారిలో గరుడ పక్షి ఆకారంలో ఉన్న కొండనైతే చూడండి. ఫైనల్లీ మా తిరుమల వ్లాగ్ లో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. మా వీడియోస్ మీ దాకా రావాలంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్.